హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా వాటర్ ప్లాంట్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే స్టెప్ బై స్టెప్గా మనకి క్లీనింగ్ ప్రాసెస్ అంటే ఫిల్టరింగ్ అవుతుంది కదా వాటరు, ఆ ప్రాసెస్ అనేది ఎలా అవుతుంది, మనం ఏమేమి చేయాలి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే దానికంటే ముందుగా ఆ వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, మనకు కరెంట్ బిల్ ఎలా వస్తుంది, అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏంటేంటి మనం పరిగణలోకి తీసుకోవాలి, అన్ని వివరాలని కూడా ముందైతే ఒక వీడియో చేశాను. దాన్ని ఎండ్ స్క్రీన్లో ఇస్తున్నాను. లేదు అంటే నా ఛానల్లోకి వెళ్ళి చూసినా సరే మీకు ఐడియా వస్తుందన్నమాట. ఫస్ట్ మోటార్ ఆన్ చేశాక ఇందులోగా రా వాటర్ ఫస్ట్ మనకి అక్కడ మోటార్ ఉంది, ఇది ఆన్ చేసి ఇది మెయిన్ ఓకే మోటార్ స్విచ్. ఇది ఓకే ఇప్పుడు మోటార్ ఆన్ చేసాం కదా, ఆన్ అయ్యింది. ఇప్పుడు అది గ్రౌండ్ వాటర్ నుంచి బయటకు వచ్చేది. ఓకే గ్రౌండ్ వాటర్ నుంచి ఈ పైపుల ద్వారా ఈ ట్యాప్స్ ఇది 2000 లీటర్ల కెపాసిటీ. దీంట్లోకి రా వాటర్ అనేది వస్తుంది, అంటే డైరెక్ట్ గా గ్రౌండ్ నుంచి వచ్చే నేచురల్ వాటర్ ఈ బ్లాక్ ట్యాంక్ లోకి వస్తుంది. ఓకే ఈ బ్లాక్ ట్యాంక్ నుంచి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ 2 ఫిల్టర్లు ఉన్నాయి కదా. ఓకే ఈ 2 ఫిల్టర్లు వల్ల మనకి నేచురల్ గా ఉండే ఐటమ్స్ ఉంటాయి. ఓకే క్లీనింగ్ కోసం బొగ్గు అవన్నీ నేచురల్ వే. ఓకే ఓకే వీటి నుంచి ఏంటంటే ఇక్కడ ఒక మోటార్ ఉంటుంది. ఈ మోటార్ అనేది రా వాటర్ బ్లాక్ ట్యాంక్ లో ఉంది కదా, వాటి నుంచి ఈ ఫిల్టర్ లోకి రావడం కోసం మాత్రం ఈ మోటార్ అనేది పనిచేస్తుంది. ఓకే ఈ మోటార్ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ ఈ ట్యాంక్ లోకి వస్తుంది, అదే ఈ ఫిల్టర్ లోకి జంబో ఫిల్టర్ అంటది. ఓకే ఫిల్టర్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇందులోన బ్యాక్ వాష్, రిన్స్, ఫిల్టర్ మూడు భాగాలు ఉంటాయి. ఇందులో కూడా సేమ్ భాగాలుగానే ఉంటది, 2 భాగాలు. ఇందులో లోపల కూడా ఫిల్టర్ ఫస్ట్ బ్యాక్ వాష్ లో పెట్టాలి. బ్యాక్ వాష్ లో పెట్టేటప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఫిల్టర్ చేయాలి వాటర్. అంటే ఇక్కడ మళ్ళీ ఏమైనా ఆన్ చేయాలి అలా ఉంటదా? ఆన్ చేయాల్సి ఉంటుంది. ఫిల్టర్ మనం చేసేటప్పుడు అక్కడ మోటార్ ఆన్ ఉంటుంది కదా, తర్వాత ప్లాంట్ అనేది ఆన్ చేయాలి. ఓకే సౌండ్ వస్తుంది అదేలేండి. బ్లాక్ ట్యాంక్ నుంచి వచ్చింది, ఇందులో వచ్చిన తర్వాత బ్యాక్ వాష్ అనేది ఒకసారి చేయాలి. ఓకే తర్వాత బ్యాక్ వాష్ అంటే ఇందులో పెట్టాలి, అలా తిప్పుతారు. ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వాష్ నుంచి మళ్ళీ క్లాక్ వైజ్ గానే రావాలి. ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ మనం మళ్ళీ ఓకే ఓకే అదేలేండి. ఇందులో రిన్స్ లో వచ్చిన తర్వాత ఇందులో మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఫిల్టర్ చేయాలి. మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నా. చేసిన తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్ లో తీసుకొని ఈ ఫిల్టర్ అనేది పెట్టాలి. ఓకే స్టెప్ లో చెప్పాల్సింది మర్చిపోయాము. ఇది వచ్చేటప్పుడు ఇప్పుడు ఆఫ్ లో ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటేనే ఇందులో నుంచి ఈ పంపు నుంచి ఫిల్టర్ లోకి వెళ్తాయి. బ్లాక్ ట్యాంక్ నుంచి పైపు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అక్కడ ఉండిపోయి డైరెక్ట్ వాటర్ వచ్చేస్తుంది, కానీ ఇందులోకి రాదు, ఫిల్టర్ లోకి రాదు. దీని తర్వాత ఏమంటే రిన్స్ నుంచి ఫిల్టర్ లో పెడతాం. అంటే ఇప్పుడు మనం అందులోకి వాటర్ పంపేటప్పుడు ఈ ప్రాసెస్ మనం ఆన్ చేసుకోవచ్చు. ఒకసారే మొత్తం అంతా అవుతుంది. పెట్టేసిన తర్వాత మళ్ళీ సెకండ్ నెక్స్ట్ ఇంకోటి సేమ్ ప్రాసెస్ అది ఆన్లోనే ఉంటుంది. ఇదేంటంటే ఇక్కడ ఆర్డబ్ల్యూ రా వాటర్ పంప్ ఉన్నారు కదా, ఇది ఈ రా వాటర్ పంప్ ని ఆన్ చేసుకున్న జరుగుతుంది. మార్చేటప్పుడు ప్రతిసారి ఇది ఆఫ్ చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ రిన్స్ గానీ ఇందులో మార్చుతూ ఉండాలి. ఇక్కడ డైరెక్ట్ గా ఆన్ లో ఉంటుంది, మార్చడానికి కాదు. ఇది ఎప్పుడైతే ఫిల్టర్ లో పెట్టామో ఇది ఫిల్టర్ లో ఆన్ లో ఉంటుంది. అప్పుడు సెకండ్ మనం నెక్స్ట్ అది అయ్యాక ఇది ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ అక్కడ కూడా మళ్ళీ బ్యాక్ వాష్ లో పెడతాము. 10 నిమిషాలు నుంచి తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్ తీసుకొచ్చి రిన్స్ లో పెడతాము. అందులో కూడా 10 నిమిషాలు. దాని తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్ ఫిల్టర్ లో పెట్టేస్తారు. ఓకే ఎప్పుడైతే ఈ 2 ఫిల్టర్ లోకి వస్తాయో అప్పుడు ఈ జంబో ఫిల్టర్ 2 క్లీన్ అయినట్టే. ఇందులో వరకు ప్రాసెస్ అయిపోతుంది. ఓకే క్లీన్ అయిన తర్వాత ఏం చేస్తామంటే
మనం ఇక్కడ మోటార్ ఆన్ చేస్తాం. ఓకే, అక్కడ ఆన్ చేయడం వల్ల ఇందులోకి వస్తాయా? సప్లై వస్తుంది. ఓకే. ఇది ఆన్ చేసిన డైరెక్ట్ సప్లై రాదు. మనం పెట్టుకోవడం వల్ల ఏముందంటే సప్లై అనేది అక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ కూడా మెయిన్. ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఈ పెట్టిన తర్వాత ఏంటంటే ఇది RWP అంటది. ఇది ఆన్ చేస్తే మిషనరీ అనేది ఇది ఆన్ అవుతాయి రెండు. తర్వాత ఒక్క నిమిషం 2 నిమిషాల తర్వాత HPP అనేది ఈ పంప్ పెద్ద పంప్ అన్నమాట. అది HPP అనేది ఆన్ చేయాలి. ఆన్ చేసి నెక్స్ట్ స్టెప్ లో ఆన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఫిల్టర్ లైన్ వాటర్ ఉంది కదా, ఫిల్టర్ లైన్ వాటర్ తో ఈ మోటార్ ఆన్ అవుతుంది. ఇది ఆన్ అయిన తర్వాత దీని నుంచి వచ్చే వాటర్ ఫిల్టర్ అయిన వాటర్ తీసుకొచ్చి ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ మెంబ్రేన్ అంటారు. ఇది ఈ వెనక వైట్ సైడ్ మెంబ్రేన్. ఇది ఇంపార్టెంట్. ఓకే. ప్లాంట్ లో మెయిన్ పార్ట్ అనేది అదే అయితే అంటే హైలీ కాస్ట్ కూడా అది డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. అది క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుంది. ఓకే. దీంట్లో ఈ డోజ్ అనేది ఒక చిన్న పంప్ ఉంటుంది. ఈ పంప్ ఏంటంటే జస్ట్ ఈ డోజ్ RO స్పెషలిస్ట్ అనేసి ఇక్కడ ఒక లిక్విడ్ ఉంటుంది. ఓకే, ఈ లిక్విడ్ ఈ లిక్విడ్ వాడతాం మనం. ఇది ఒక కప్పున్నర 2 కప్పులు మాత్రం ఇది వేయాలి ఇందులో కలుపుతారు. ఓకే. వేసిన తర్వాత ఫిల్టర్ వాటర్ ఇది ఉంచుతాం ఇందులో. ఈ డోజ్ అది ఏంటి యూజ్? అది ఏంటంటే ఈ మెంబ్రేన్ అనేది జామ్ అవ్వకుండా ఉండడానికి. లోపల పార్ట్స్ ఉంటాయి కదా, జామ్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే మెంబ్రేన్. ఆ లోపల పార్ట్స్ బాగా పని చేయడానికి ఇది యూజ్ అవుతుంది. టేస్ట్ కావడం కోసం మాత్రం అయితే ఆ కెమికల్ అనేది అది కాదు. ఈ మెంబ్రేన్ జామ్ అవ్వకుండా ఉండడానికి అది గవర్నమెంట్ అప్రూవ్డ్. అదేలేండి. అదే ఇప్పుడు ఏమైనా మిషన్లు మనం బాగా క్లీన్ అవ్వడానికి యూజ్ చేస్తాం కదా, అలాగా. అదేలేండి. ఇందులో నుంచి వచ్చిన వాటర్ పెద్ద వాటర్ ఆన్ అయ్యి ఇందులోకి వచ్చి ఇందులో నుంచి ఫిల్టర్ అయిన తర్వాత అలాగా ఇప్పుడు అవుట్పుట్ ఇది ఇందులోకి ఫిల్టర్ అయిన వాటర్ ఇందులోకి వస్తుంది. మళ్ళీ మధ్యలో మనకి యూవి అనేది యూవి అడాప్టర్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఎన్ని ఫిల్టర్స్ చేసినా చిన్న చిన్న క్రిములు లాంటివి వాటిని అక్కడ ఫిల్టర్ చేస్తాం. మనకి పూర్తిగా ప్యూర్ వాటర్ అనేది ఇందులోకి వస్తుంది. ఇందులోకి వచ్చిన వాటర్ ఇలా పైపుల ద్వారా బయటకి ఇచ్చాము. బయట కనెక్షన్ ఎవరు వచ్చినా సరే అదేలేండి, బాటిల్స్ ఇలాగా తీసుకుంటారు. ఓకే. ఇది 20 లీటర్ల క్యాను. ఎంత కాస్ట్ గా అమ్ముతున్నారు? 10 రూపాయలకి మాత్రం ఇస్తున్నాం. 10 రూపాయలే ఓన్లీ క్యానా, లేదంటే వేరే బిందెలు తెచ్చినా బిందెైనా తీసుకోవచ్చు. అదైనా 10 రూపాయలకి. పల్లెటూరు కదా, అదే వాడతారు కదా, క్యాన్ వాటర్ మాత్రం పడుతుంది. తెచ్చుకుంటే వేసేస్తారు. అదే ఇప్పుడు దీంట్లో ఎంత కావాలో అంత వాటర్ ఫిల్టర్ వచ్చేసి మిగిలిన అందులో ఉండిపోతాయా? ఇది అది మనకి ఎంత అన్నారు? 2. అదేలేండి. 2000 వరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. అదే అదే. ఇది ఇంకొక ట్యాంక్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ మన ఊరికి తగ్గట్టుగా ఇది 1000. అవునులేండి, అక్కడ మనకి బిజినెస్ తగ్గట్టుగా మనకి ఎంత కావాలో తగ్గట్టుగానే అక్కడ సెట్టింగ్స్ చేసుకోవాలి. లేదంటే మరి వాటర్ ఎక్స్ట్రా అయిపోద్ది. అది పెద్దది తెచ్చారు కదా. అవును. ఫిల్టర్లనే ఉంటుంది. క్లాత్ ఫిల్టర్ ఉంటుంది. క్లాత్ ఫిల్టర్ ఉంటుందా? అది ఏమైనా చిన్న చిన్న ఇసుక రేణువులు గాని మట్టి రేణువులు గాని ఉన్నట్లయితే ఇంకా చిన్నవి ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసేస్తుంది. తీసుకుంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అంటే ఇవా పక్కన పెట్టేసాను. అదేలేండి, ఇవి క్లాత్ ఫిల్టర్లు. ఈ ఎప్పటికప్పుడు ఫిల్టర్లు అనేవి మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇవి బయటికి తీసి చేయాలా? బయటికి తీసి చేయాల్సి వస్తుంది. అదే దీంతో ఓపెన్ చేస్తారా? క్లీనింగ్ అప్పుడు ఓపెన్ చేస్తారు. బయటికి తీసి మట్టి ఉంటుంది కదా, బయట క్లీన్ చేసేసి ఓకే. మళ్ళీ నీటితో శుభ్రం చేసి పెట్టాలి. అంటే మళ్ళీ అవి ఎండబెట్టాలా? అలా పెట్టేయచ్చు. డైరెక్ట్ పెట్టి మట్టి గట్టే ఉంటే బయటకు వచ్చేది. లేదంటే ఆ పెల్తులను పక్కన పెట్టి కొత్త పెల్తులు పాత క్లీన్ చేసిన కానీ లేదా కొత్త పెల్తులు వేసి
వాటిని క్లీన్ చేసి ఆరబెట్టుకుని మళ్ళీ వేసుకోవచ్చు. అదేలేండి. స్పేర్ ఉంచుకుంటే మనకి పర్లేదు. క్లీనింగ్ అప్పుడు మళ్ళీ వేరేది వేసి వచ్చు, పెట్టుకోవచ్చు. అదేలేండి. ఓకే. 4 days ఒకసారి, 5 days ఒకసారి తప్పనిసరిగా క్లీన్ చేయాలి. వాటర్ అనేది ఎటువంటి స్మెల్ గాని అలాంటివి రాకుండా ఉంటది. ఉంటుంది, మాన్యువల్ కూడా ఉంటుంది. ఆటోలో ఉన్న వల్ల పవర్ సప్లై అనేది చూసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఆన్లో ఉంటే ఈ వాటర్ అనేది డైరెక్ట్ గా వెళ్ళిపోకుండా అలాంటి ఇబ్బందులు లేకుండా మనం మాన్యువల్ లో పెట్టుకుంటే ప్రతిదీ మనం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు మనం మాన్యువల్ గా ఒక్కొక్కటి చెక్ చేసుకొని స్టార్ట్ అంటే ఆటోలో పెడితే అన్ని అవుతాయి కానీ ఎంత అవుతుంది ఏంటి మనకు కొంచెం తెలియదు సరిగా. ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇందులో ఆర్డబ్ల్యూ పంప్ అని ఉంటుంది. ఓకే. ఈ ఆర్డబ్ల్యూ పంప్ అనేది ఆన్ చేసాం కదా, ఇప్పుడు ఆన్ చేస్తున్నాం. ఓకే. టచ్ ప్యానల్ ఇచ్చారు అక్కడ. ఓకే. ఇప్పుడు ఈ బ్యాక్ వాష్ లో పెట్టిన తర్వాత ఇది 10 నిమిషాల పాటు ఉంచాలి. ఈ బ్యాక్ వాష్ లో ఏముందంటే ఈ వాటర్ అనేది వేస్ట్ వాటర్ ఉంటుంది. ముందు వేస్ట్ వాటర్, ఫిల్టర్ అయిన వాటర్, ఇది వేస్ట్ వాటర్. ఓకే. ఈ వేస్ట్ వాటర్ కూడా ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్తది? ఇది డైరెక్ట్ గా కింద నుంచి మనము పైప్ అనేది అమృతంలో మొత్తం వేస్తాం. దీనికి కూడా మళ్ళీ ఇంకుడు గుంతలని అలాగా ఇంకుడు గుంతలని పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న పక్కన చేపలు. ఈ ఆటోని రావాలి దీన్ని ఆఫ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఆపేయడమే. ఓన్లీ ఆ వాటర్ బయటకు వెళ్ళిపోవడానికి అది ఆన్ చేశారు. ఆన్ చేసిన తర్వాత ఓన్లీ ఫిల్టర్ చేయడం కోసం. ఓకే. ఇవి అవును. అది ఆఫ్ చేసిన తర్వాతే ఈ బ్యాక్ వాష్ అనేది తీసుకొచ్చి రిన్స్ లో పెట్టాలి. దాంట్లో ఉన్నప్పుడు చేయకూడదు. ఓకే. ఈ రిన్స్ లో పెట్టిన తర్వాత మళ్ళీ మనం వచ్చి ఈ పంపైన ఆన్ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల ఆ వాటర్ రన్ అవుతుంది. ఇది రన్ అయ్యి ఇందులో నుంచి వాటర్ అనేది ఈ మోటార్ ద్వారా ఈ తలుపులో వస్తుంది. ఓకే. బయటికే పంపించేస్తాం. తర్వాత మళ్ళీ ఆర్డబ్ల్యూ పంప్ అనేది ఆఫ్ చేస్తాం. ఓకే. ఆఫ్ చేసుకోవడం వల్ల ఇది ఆగిపోద్ది. దీని తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, రిన్స్ లో నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఫిల్టర్ లో అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్యాక్ వాష్ లో గానీ రిన్స్ లో గానీ ఉంచేసి ఇందులో బ్యాక్ వాష్ రిన్స్ అనేది పెట్టకూడదు. ఇది కంప్లీట్ అయ్యాకే బ్యాక్ వాష్ రిన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే అది ఈ ట్యాంక్ ఇది పూర్తి అయిన తర్వాతనే నెక్స్ట్ ఫిల్టర్. ఓకే. రెండు ఒకేసారి చేయకూడదు. ఓకే. ఇప్పుడు ఇది ఫిల్టర్ లో పెట్టిన తర్వాత ఇది బ్యాక్ వాష్ లో పెడతాం. బ్యాక్ వాష్ లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ. ఓకే. మొత్తం ఆ ప్యానల్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలండి ఒక్కొక్క ప్రాసెస్. అదే దీని నుంచి మళ్ళీ బ్యాక్ వాష్ లో పెట్టాం కదా, ఇక్కడ ఇందులో కూడా ఒక 10 నిమిషాల పాటు ఆన్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ వేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. దీనివల్ల ఎప్పుడు ఈ ట్యాంక్ లో ఉన్న వాటర్ 2 ట్యాంకుల వాటర్ అనేది 4000 లీటర్ల వాటర్ నుంచి వేస్ట్ అవుతుంది. తెలియదు. ఇప్పుడు అందులో పోయి ఓన్లీ ఇదే వరకే మిగులుతుంది కెపాసిటీ. ఓకే. మనం తీసుకున్న వాటర్ అంతా మనకి ఉండదు, సగం వెళ్ళిపోతుంది ఇంకా. ఓకే. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత ఇంకా ఇంకోసారి ఇంకా క్లీనింగ్ అవసరం లేదు. ఇందులోకి క్లీన్ అయిపోయి. ఓకే. ఉండేటప్పుడు రా వాటర్ పంప్ ఆన్ చేయాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్ని మోటార్లు రన్ అవుతున్నాయి. రన్ అవుతుంది. రా వాటర్ వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ చిన్న వాటర్ పంప్ రన్ అయ్యి ఇందులోకి వెళ్తుందా? తర్వాత హైట్ వాటర్ పంప్ ఉంటుంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఇది అది పని చేస్తుంది. ఇది ఆన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ అలా ఇది ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫిల్టర్ అయిన వాటర్ నెంబర్ నుంచి వచ్చే వాటర్ ఇది హై ప్రెషర్ తో నెంబర్ లో బయట నుంచి వచ్చే వాటర్ హై ప్రెషర్ తో నెంబర్ లో పంపిస్తుంది. అది మెయిన్ అన్నారు కదా, పైకి వెళ్తుంది. ఓకే.